హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. మనం ఇప్పుడు తిరుపతి గోవిందరాజ స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాం అనమాట. ఈ దేవాలయం అయితే మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉంటుంది. మన రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఈ గోపురం అయితే మనకు కనిపిస్తుంది అనమాట. చాలా పెద్ద గోపురం, చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండే స్వామి అయితే మనకి గోవిందరాజ స్వామి. ఈయన వెంకటేశ్వర స్వామికి అన్నాన్ని కూడా చెప్తారనమాట. ఈయన కుబేరుడి దగ్గర తీసుకున్న ధనాన్ని లెక్కలు వేస్తూ అలసిపోయి కింద తిరుపతిలో అయితే ఈయన సేద తీరుతూ ఉంటాడనమాట. ఈ దేవాలయం హిస్టరీ అయితే అదే అనమాట, గోవిందరాజ స్వామిది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. 1200 సంవత్సరాలు ఆ టైంలో అయితే ఈ దేవాలయాన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ గోపురాలు అయితే చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉన్నాయో. మనమైతే స్ట్రీట్ నుంచి లోపలికి వచ్చేదాకా ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఈ గోపురానికి, ఇది చాలా పెద్ద గోపురం అనమాట. దీని లోపల ఇంకా పాత గోపురం అనమాట లోపల ఉండేది. అది ఇంకా దానికి ఇంకా చరిత్ర ఎక్కువ ఉంది. మనమైతే దేవాలయం లోపలికి అయితే కెమెరా అయితే తీసుకెళ్ళలేము. బయట నుంచే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూపిస్తాను, చూడండి. షాపింగ్స్ అయితే చాలా ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ చాలా దూరం అయితే కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, కొన్ని మీటర్స్. లోపలికి కనుక వెళ్తే మనకి మెయిన్ దేవాలయం అయితే వస్తుంది. ఇక్కడైతే మనం టీటీడీ వారైతే ఈ దేవాలయాన్ని మెయింటైన్ చేస్తున్నారు. మన మొబైల్స్ అన్నీ కూడా మనం ఫ్రీగా, ఇక్కడ లగేజ్ మొబైల్స్ అన్నీ కూడా మనం ఫ్రీగా స్టోర్ చేసుకోవచ్చు. అవి కనపడుతున్నాయి కదా స్టోర్స్, అక్కడ మన మొబైల్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనం దేవాలయం లోపలికి వెళ్ళొచ్చు. శీఘ్ర దర్శనానికి కూడా టికెట్స్ ఉన్నాయి, లేదా ఫ్రీ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం అయితే ఒక 1 అవర్లో అయిపోతుంది. శీఘ్ర దర్శనం అయితే కనుక ఒక 25 మినిట్స్ పడుతుంది. రెండు పెద్ద టైం టేకింగ్ ఏం కాదు, రెండిట్లో ఏదైనా వెళ్ళొచ్చు. కానీ దేవాలయం అయితే లోపల చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బాగుందన్నమాట. ఎందుకంటే తిరుపతి సిటీ రైల్వే స్టేషన్ చుట్టుపక్కలంతా మనకి కొంచెం గందరగోళంగా ఉంటుంది కదా, కానీ లోపలికి వచ్చిన తర్వాత దేవాలయం చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ మెయిన్గా గోవిందరాజ స్వామిని పూజిస్తారు. పక్కన ఆండాళ్ళ అమ్మవారు కూడా ఉంటారనమాట. అండ్ పార్థసారథి స్వామివారు కూడా ఉంటారు, అంటే కృష్ణుడి దేవాలయం అది కూడా ఉంటుంది లోపల. గర్భగుడి అయితే తిరుపతిలో ఉన్నట్టే మనకి బంగారు తొడుగుతో అయితే ఉంటుందన్నమాట లోపల. చాలా బాగుంటుంది దేవాలయం. మీరు ఖచ్చితంగా తిరుమల కనుక వస్తే కింద తిరుపతిలో ఈ దేవాలయాన్ని కూడా విజిట్ చేయండి. చాలామంది విజిట్ చేయరు, నేను కూడా ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట రావటం. ఇంత పెద్ద దేవాలయం కింద ఉందనేది నాకు తెలియదు. ఈ దేవాలయం చరిత్ర అయితే ఒక కథనం ప్రకారం అయితే చిదంబరంలో ఉన్న గోవిందరాజ స్వామి విగ్రహాన్ని అయితే ఇక్కడికి తెప్పించి ఈ గుడిలో అయితే ప్రతిష్ఠించారన్నమాట. ఆలయ ప్రాంగణంలోనే మనకి ఆండాళ్ళ అమ్మవారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. గోవిందరాజ స్వామి విగ్రహం రాకముందు ఇక్కడ పార్థసారథి విగ్రహం ఉండేది. దీన్ని ఉత్తర దిశలోనే గోవిందరాజ స్వామి విగ్రహాన్ని కూడా స్థాపించారన్నమాట. యాక్చువల్లీ ఇంతకుముందు ఉండే ఇంకొక గోవిందరాజ స్వామి విగ్రహాన్ని కొంతమంది ధ్వంసం చేసి బావిలో వేయటం వల్ల మళ్ళీ చిదంబరం నుంచి గోవిందరాజ స్వామి విగ్రహాన్ని రామానుజాచార్యులు వారు తెప్పించి ప్రతిష్టాపించారనమాట. ఇక్కడ ఉండేది మట్టి విగ్రహం కారణంగా దీనికి అభిషేకాలు అవన్నీ చేయరు. లోపల అయితే గోవిందరాజ స్వామికి మనకి శంకు చక్రాలు అయితే వెంకటేశ్వర స్వామి లాగా శంకు చక్ర నామాలు అయితే ధరించి ఆయన అయితే ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి పురాతనమైన దేవాలయాల గురించి తెలుసుకోవాలి, చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. ఉంటా అండి, బాయ్.